లక్ష్మణరావు గారు, ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ సార్. రైట్. ఈ మొత్తం వ్యవహారం పైన సిబిఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా 100% సిబిఐ ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా ఉంది, చేయాలి కూడా. మనం సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం కాబట్టినే కూటమి ప్రభుత్వం భయపడతా ఉంది, దాటవేస్తే ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ఈ బూత్ కిట్ అనే వ్యక్తి అబద్ధాలనే అంటే ఎవరైనా సిరావింకేసి ప్రింట్ చేస్తారు, కానీ ఈయన అబద్ధాలనే సిరావింకేసి ప్రింట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకటి సార్, క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే ఈ నవీన్ అనే వ్యక్తి ఉన్నాడో, ఈ నవీన్ అనే వ్యక్తి ఎస్ఐఆర్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగంగా ఉన్నాడు. ఆయన కంప్యూటర్ ఉద్యోగం ఉండి అప్డేట్ చేసినటువంటి ఈ ప్రశ్నాపత్రం ఏదైతే ఉందో ఆయన ద్వారా లీకేజ్ అయినటువంటి ఎంత మేరకు వెళ్ళింది, ఎవరెవరి చేతుల మీదకి వెళ్ళింది, ఎంత ముడుపులు తీసుకున్నారని దానిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించాల్సింది. ఎందుకంటే ఆయన ఏదైతే సోషల్ స్టడీస్ లో స్టేట్ ర్యాంక్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, టీసీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ దీనిగా 6వ ర్యాంక్ వచ్చింది. అంటే ఆ వ్యక్తిని ఈరోజు చూస్తే ఏదైతే తనకున్నటువంటి ఐడిని కూడా బ్లాక్ చేస్తారో లేదు. సరే, ఎవరైతే ఈ యొక్క 3,62,000 మంది రాసినటువంటి ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, అయ్యా మాకు అన్యాయం జరిగింది, మాకు మా యొక్క గోడిని వినే నాయకులు ఎవరు లేరు, మేము కూటమి ప్రభుత్వానికి చెప్తామన్నా మా యొక్క గోడు వినలేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క గోడు విని మాకు సపోర్ట్గా ఉండి మా ఎన్నట్టు ఉండి మాకు పోరాటం చేస్తూ ఉన్నారు. ఆయనని ఎవరైతే ఈ డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చినటువంటి వ్యక్తుల చేత ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిస్తూ ఉన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడిగినటువంటి 25 ప్రశ్నలకి సమాధానం లేదు మీ దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలకి సమాధానం లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి డిఎస్సి ఎవరైతే ఉద్యోగాలు వచ్చి వాళ్ళతోనే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారు. ఏమడిగారండి? ఎందుకని మీరు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకని ఏడాదికి ఎందుకు మీరు ముందుకు రావట్లా? అలాగే స్పోర్ట్స్ కోటాలు అన్నారు. స్పోర్ట్స్ కోటాలో కనీసం ఎవరైనా సరే మంచిగా ఆడి వాళ్ళు ఒక గోల్డో లేకపోతే బ్రాంజో లేదా సిల్వరో కొట్టినట్టు వ్యక్తుల్ని ఏదో ఎంపిక చేసేస్తారు, కానీ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి చాలంట. బ్రిడ్జ్ గేమ్ అనగానే మైండ్ గేమ్ అంట. బ్రిడ్జ్ గేమ్ అంటే అదొక ప్యాకాట, దాన్నేమో వీళ్ళేమో మైండ్ గేమ్ అని చెప్పి అది అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చేసారు. అంటే ఈ స్పోర్ట్స్ కోటాలో జరిగినటువంటి ఈ అవకతవకలన్నింటిలో కూడా పార్టిసిపేషన్ అనేది ఎవరైనా చేస్తారు కదా సార్, గెలిస్తేనే కదా మెడల్ వస్తుంది, సర్టిఫికేట్ వస్తుంది, వాళ్ళకి కదా ఉద్యోగాలు ఇవ్వాలి. పార్టిసిపేట్ ఎవరికైనా వస్తుంది, ఏముంది, అదే పెద్ద విషయం ఏముంది? అదే సార్, అక్కడ ఏంటి సార్, వాళ్ళే సర్టిఫికేట్లు ఇస్తారు, వాళ్ళే ఉద్యోగాలు ఇస్తారు, వాళ్ళే 15 లక్షలు కలెక్ట్ చేస్తారు. అంటే ఒక్కొక్క ఉద్యోగానికి 15 లక్షలు చొప్పున. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడేమో కోన రవికుమార్ గారట, ఆముదాల వలస ఎమ్మెల్యే. ఈ జూడో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడేమో ఎంపీ భరత్ గారట. నిజాయితీ పరులు ఉన్నారు. మరి మామూలుగా కాదండి. కోన రవికుమార్ ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం వాసి అయినా మామూలుగా కాదు ఇవన్నీ కూడా. సార్ ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్జెంటల్ రిజర్వేషన్ తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. సార్ మీరు వర్టికల్ రిజర్వేషన్ లో ఏదైతే మీరు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ ఏదైతే ఈ రకంగా ఇవ్వాల్సిన పోస్టులు కూడా సక్రమంగా మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? నార్మలైజేషన్ రిజర్వేషన్ ఏదైతే సెంట్రల్ లో సార్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నార్మలైజేషన్ రిజర్వేషన్ కూడా మీరు డిఎస్సికి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగినటువంటి ఈ పోస్టులు తీసుకొచ్చి 7 నుంచి 8 మార్కులు కలిపారు సార్. 7 నుంచి 8 మార్కులు కలిపి ఏ రకంగా ఏ ప్రాథమికంగా మీరు వాళ్ళకి 7 నుంచి 8 మార్కులు కలిపి పోస్ట్ ఇచ్చారు? అసలు డిఎస్సి పోస్ట్ లో 0.1 ఒక మార్కు తేడాతో పోస్టులు పోయినటువంటి అభ్యర్థులు చాలా మంది ఉంటారు. కానీ 7 నుంచి 8 మార్కులు ఏ విధంగా కలుపుతారు మీరు? ఏ ప్రాథమికంగా కలిపి ఉద్యోగం ఇచ్చారు వాళ్ళకి? దీనిపైన సమాధానం చెప్పండి అంటే సమాధానం ఉండదు. అసలు వర్టికల్ రిజర్వేషన్ ఏ రకంగా అమలు చేస్తారో దానిపై సమాధానం చెప్పండి అంటే సమాధానం లేదు. ఆర్జెంటల్ రిజర్వేషన్ ఏ విధంగా అయితే వికలాంగులకు కానీ స్త్రీలకు కానీ ఏ రకంగా మీరు ఇచ్చారో చూపించండి అంటే దానిపై సమాధానం ఉండదు. మీ దగ్గర మెరిట్ లిస్ట్ బయట పెట్టండి, ఏ రకమైనటువంటి వాళ్ళకి వచ్చిన మార్క్ లిస్ట్ బయట పెట్టండి అంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టరు. ఏది కూడా మీ దగ్గర
స్పష్టత లేదు. రైట్. కేవలం ఇక్కడ ఏంటంటే ఏదైతే ఎక్కడో ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారని ప్రసారం జరిగితే ఆ ప్రసారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతారు. కరెక్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మాజీ నాయకులకి అంటగడతారు. బయట జరిగిన ప్రసారం, బయట ఏదైతే జరిగిందో, ఏ సామాజిక వర్గాలకైతే మరి మీరు పోస్టులు ఇచ్చారో ఆ ప్రసారం జరిగితే అది మా పార్టీకి మా పార్టీ మీద అసలైన వాటికి మాత్రం ఆన్సర్ మామూలు వార్తలు కాదు. ఎవరో ఎక్కడో ఏదో ఇంకో పార్టీ అధ్యక్షుడు చేసినటువంటి కామెంట్ ని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి రుద్దేస్తారు. మాకు ఏమనంటే పేటిఎం అంటారు సార్. ఇక్కడ పేటిఎం అంటే సార్ ఇక్కడ ఒకనే సార్ అయిపోయింది సార్. సార్ ఆయన రాసే వార్తలన్నీ బూతుగిట్టి గారు రాసిన వార్తలన్నీ కూడా విషం సిమ్మే పచ్చ 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 నెత్తులతో రాసినటువంటి ఈ వార్తలకు అర్థమవుతోంది. ఎందుకంటే ఇంత సిగ్గుమైన వార్త సార్. ఎంతకాలం సార్ ఇది? ఒక వార్తా పత్రికగా, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఇటువంటి వార్తలు రాయడానికి నిజంగానే మీరు రోజుకి అన్నమే తింటున్నారా అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని. మూతిగట్టి గారు 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడే ధైర్యంగా రాశారు. 14 లక్షల కోట్ల అప్పులని, అమ్మాయిలు మిస్సింగ్ అని ఎన్ని రాశారు సార్? అప్పుడే పట్టించుకోలేదు కదా మీరు. అప్పుడు పట్టించుకోకపోవటమే ఇప్పుడు ఇబ్బంది వచ్చింది సార్. అంతే కదా. చూపిస్తామని ఇప్పుడు విపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో కూర్చున్నారు. అధికారంలో ఉన్నప్పుడే రాశారు మీ పైన. ఈశ్వర్ గారు ఒకటి సార్, ఇప్పుడు మీరు ఒక మాట గుర్తుకొస్తుంది సార్. అవినీతి అనకొండ, నాకు బాగా గుర్తుంది. ఒక సెకండ్ సార్. అవినీతి అనకొండ అని ఇట్లా పెట్టి పెద్ద టైటిల్ పెట్టి కింద జగన్మోహన్ రెడ్డి గారి పేరేసి రాశారు ఒక ముఖ్యమంత్రి మీద. ఏ ఆధారాలతో రాశారంటే ఏముండదు, మన సొంత కవిత రాసుకుంటూ పోవడమే. కేంద్ర నిఘా వర్గాలు చెప్తూ ఉంటాయి సార్, మీకు తెలీదు? కేంద్ర నిఘా వర్గాలు చెప్తూ ఉంటాయి. అదే నిఘా వర్గాలు. ఓకే సార్ ఇప్పుడు ఏంటంటే ఎవరైనా బయట నుంచి ఏ అధ్యక్షులైనా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన పేటీఎం అని అనేస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా ఏం చెప్పినా ఆయనే కనిపెట్టారు, ఆయనే ఇచ్చేసారని ప్రసారం చేస్తారు. సార్ ఆయన కనిపెడితే సార్ మా అబ్బాయి 8th క్లాస్ అవుతున్నాడు సార్. ఆయన నిన్న ఒక వీడియో చూసి ఏమన్నాడంటే, నాన్న అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారే కనిపెడితే సైంటిస్టులు ఏం కనిపెట్టారు నాన్న అని అడిగాడు. చంద్రబాబుని కనిపెట్టారు కనబడలేదా? అంటే చంద్రబాబు నాయుడు గారే స్టూడెంట్ కి డౌట్ వచ్చింది సార్. అంటే ఆ రకంగా విశ్వసనీయ పచ్చ వార్తలు రాయడంలో ఈ యొక్క పచ్చ పత్రికలో ముందున్నాయి సార్. రైట్ కిరణ్ గారు ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చింది సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లం చెప్తే మీరు యూట్యూబ్ లో గానీ వీడియోస్ చూస్తే అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ దుర్గయ్య పాపం నేను పర్సనల్ గా కలిసాను, మేము కలిసే భోజనం చేసాము, మేము పక్కనే ఉన్నాము, ఆ రోజు అంతా ఉన్నాము. దుర్గయ్య జగన్మోహన్ రెడ్డికి షాక్. దుర్గయ్య నేను మోసపోయాను, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆ యూట్యూబ్ వాళ్ళు ఏం టైటిల్స్ పెడుతున్నారు, ఇదేంట్రా బాబు ఇదేంటి మొన్న మన పక్కనే కూర్చున్నాడు కదా ఈయన అని నేను గాబరాగా వీడియో చూస్తే ఆ పెట్టిన క్యాప్షన్ కి లోపల ఉన్న వీడియో కనెక్షన్ లేదు.